హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సేమియా ఉప్మా ఎలానో చూద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని అందులో పల్లీలు వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అవి గోలిన తర్వాత ఇప్పుడు మంచిగా చూడండి, మంచి కొంచెం మినపప్పు ఉంటే మినపప్పు కూడా వేసుకోవచ్చు. మంచి రోస్ట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచి రోస్ట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి అందులో. ఇప్పుడు ఇంకొక బౌల్ పెట్టుకొని అందులో వాటర్ హీట్ చేసుకోవాలి. సో ఇలా చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మనకి ఎప్పుడైనా ఇది చాలా సింపుల్ చేసుకోండి, వితిన్ 5 మినిట్స్లో అయిపోతుంది అంతే. సో ఇలా మంచిగా రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు సేమియాని హీట్ అయిన వాటర్ పక్కన పెట్టేసి ఇప్పుడు సేమియాని నార్మల్గా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసి ఏంటంటే మనకి మెత్తగా కాకుండా బాగుంటుంది సేమియా అనేది. ఇలా మనకు కొంచెం కలర్ చేంజ్ అయ్యేలాగా నార్మల్గా రోస్ట్ చేసుకోవాలి ఒక ప్యాన్లో. సో రోస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈలోపు అది బౌల్ అవుతుంది కదా, చూడండి పక్కన కూడా బౌల్ అవుతుంది. సో ఇది జస్ట్ రోస్ట్ చేసుకొని ఈ వాటర్లో వేసుకోవాలి, హాట్ వాటర్లో జస్ట్ ఒక 2 మినిట్స్ ఉంచేసుకోవాలి. సో మనకు మరీ మెత్తగా వద్దు, నార్మల్గా అవ్వాలి. సో మొత్తం వాటర్ అంతా కూడా పంపేసుకొని ఓన్లీ సేమియా ఉంటుంది, ఈ సేమియా మాత్రం ఇందులో వేసుకోవాలి. వాటర్ ఏం అవసరం లేదు. ఇలా మనకు మ్యాగీ లాగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సింపుల్ అండ్ టేస్టీ, మనకి టిఫిన్లా కానీ పిల్లలకి స్కూల్ నుంచి వచ్చినాక ఇలా చేయొచ్చు. తొందరగా అయిపోతే పిల్లలు మ్యాగీ అంటారు కదా, అది ఏదేదో చేస్తారు, కానీ ఇది చాలా బాగుంటుంది. సో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, అందులో మసాలా వేసుకుంటే అంతే, చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నార్మల్గా మనం ఇందులో వాటర్ వేసి అలా కాకుండా ఇలా చేస్తే మనకి ఏంటంటే డ్రైగా ఉంటుంది సేమియా. సో దిస్ is the సేమియా ఉప్మా finally. So yummy and simple and tasty సేమియా ఉప్మా is ready. Like, share, subscribe.